లక్షల్లో జీతాలు తీసుకుంటా కూడా 60 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటే చాలా బాధేస్తుందండి. అసలు దీనికి అసలు కారణం ఏంటో తెలుసా? నిజం చెప్పాలంటే ఈ ఆర్థికంగా ఎవరి దగ్గర కూడా ఒక ప్రణాళిక అంటూ ఉండదు. మెయింటైన్ చేయకపోవడమే దీని వెనక కారణం. మీరు ఎన్నో ఇలాంటి వీడియోస్ చూసి ఉండొచ్చు, వీటి గురించి విని ఉండొచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏంది, ఎట్లా అయిందనేది. సరే, మీరు ఎన్నో చూశారు కదా, ఇది కూడా ఈ వీడియోని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ముఖ్యంగా ఒక వ్యక్తికి, జాబ్ హోల్డర్కి ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో జాబ్ హోల్డర్కి అండి ముఖ్యంగా ఈ వీడియో చేయటం. ఎందుకంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు, అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండదు, అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రాపర్గా దీన్ని కంటిన్యూ చేయలేరు. కనుక నేను ఈ వీడియోలో ఓన్లీ జాబ్ హోల్డర్స్ గురించి మాత్రం చెప్పడం జరుగుతుందండి. అయితే ఈ జాబ్ హోల్డర్స్ పడే పెద్ద ట్రాప్ ఏంటో తెలుసా అండి? ఈ యొక్క అంటే మీరు దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దండి, ఒక విధంగా ఇది మంచి కూడా. అయితే ఇందులో ఇంకా మంచిగా ఉండాలి అంటే మీరు కొంచెం అక్కడి నుంచి అవుట్ ఆఫ్ వచ్చేసి మరీ థింక్ చేయాలి. అప్పుడే మన గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఎగ్జాంపుల్గా నేను ఒక సివిల్ ఎంప్లాయీని తీసుకుందామండి. సివిల్ ఎంప్లాయీ స్టేట్స్లో ఎక్కువ భాగం ఈపీఎఫ్ఓలు కట్ అవుతుంటాయి. ఈపీఎఫ్ఓస్లో మనకి 8.5% వరకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. 8.5 ఇంట్రెస్ట్ అంటే పర్వాలేదు కదా అని చెప్పేసి మంత్లీ వాళ్ళు కొంత కటింగ్ అనేది ఆటోమేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ పోస్ట్ ఆఫీసుల్లో బ్యాంకులతో పోల్చుకుంటే ఈపీఎఫ్ఓ అనేది చాలా మంచిది అండి. అది దానివల్ల ఏంటంటే మనం ఒక 25 ఇయర్స్ ఏజ్లో ఒక వ్యక్తికి జాబ్ వచ్చిందంటే ఆ తర్వాత నెక్స్ట్ 35 ఇయర్స్ అంటే ఇట్స్ ఎనఫ్ అంటే ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి టైం అనమాట. 35 ఇయర్స్. ఆ 35 ఇయర్స్లో ఒక వ్యక్తి ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అనమాట. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసే ఈరోజు ప్రపంచ ధనికుల్లో ఒకరుగా ఉన్నారండి చాలామంది. అలాంటి వారిలో ఒకరు వారెన్ బఫెట్ గారు అని చెప్పాలి. వారు 11 ఇయర్స్ నుంచే ఇన్వెస్టర్గా ఈరోజు ప్రపంచ ధనికుల్లో 3rd or 4th ప్లేస్లో ఉన్నారు. అట్లా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మీదే మనం ఇంత చేయగలిగినప్పుడు, మనం జాబ్ హోల్డర్ అయ్యి ఉండి మనం ప్రతి నెల ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయగల కెపాసిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు అవ్వలేము? ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక టేబుల్ మీకు చూపిస్తానండి. మీరు నిజంగానే మీకు ఈ వీడియో ప్రభావితం చేస్తుంది అని అనిపిస్తేనే మీరు ముందుకు వెళ్ళండి, లేకుంటే ఇక్కడే డ్రాప్ వెళ్ళిపోండి. ఎందువల్లంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి ఇంత పవర్ ఉందండి. నెక్స్ట్ మీరు 20 ఇయర్స్ కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్లీ చేయగలిగితే మీ భవిష్యత్తు అనేది, మీ పిల్లల భవిష్యత్తుని ఒక పూలబాట పరిచిన వాళ్ళు అవుతారనమాట. అంతటి గొప్ప కాంపౌండింగ్ పవర్ అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్లో ఉందండి. ఇది ఇక నేను ఇప్పుడు చూపబోయే ఈ టేబుల్ అనేది చాలా ఆలోచింపజేస్తుంది అనమాట. ఇంత పవర్ ఉంది ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో. ఈ అమౌంట్ కాంపౌండ్ అవుతే ఇంతగా హ్యూజ్ అమౌంట్ అనేది మనకు దొరుకుతుందా? రిటైర్ అయ్యే సమయానికి మన ఎంప్లాయర్ మనకి ఎంత అమౌంట్ ఇవ్వబోతున్నాడో దానికి డబుల్, అంటే మినిమం డబుల్ మనం తీసుకుని వెళ్ళగలిగే అంత కాంపౌండింగ్ అనేది ఇందులో ఉందండి. అది మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మన దగ్గర ఆ ధైర్యం కూడా ఉండాలండి. సరే, ఇక్కడ ఒకసారి చూద్దాం అసలు ఈ లెక్కలేంటి అనేది. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో మనం ఆర్డీ మంత్లీ 10,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకోండి. నెక్స్ట్ 20 ఇయర్స్లో 6.7% ప్రకారం మెచ్యూరిటీ 50 lakh వరకు మనకి కాంపౌండెడ్ అవుతుంది అనమాట. అలాగే బ్యాంకులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా ఇందులో పోస్ట్ ఆఫీస్ కంటే కూడా తక్కువ అనమాట. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ 6.5 ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఇక్కడ 49 lakh మాత్రమే మనకి ఇక్కడ 1 lakh అనేది డిఫరెన్స్ చూడొచ్చు ఇక్కడ మీరు. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్మీ వారిదండి. ఆర్మీ వారు ఎక్కడైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మంత్లీ ఇంత కటింగ్ చేసుకుంటుంటారో అదండి ఇది. ఇక్కడ 8% ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ 20 ఇయర్స్లో వీరు 58,90,000 ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అవడం జరుగుతుంది. వారికి ఇంత అమౌంట్ అనేది మెచ్యూరిటీ అమౌంట్ 20 ఇయర్స్ తర్వాత రావడం జరుగుతుందండి. ఇక ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఏదైతే సివిల్లో ఎంప్లాయీస్కి ఎక్కువ భాగం ఈ ఈపీఎఫ్ఓ అనేది కట్ అవడం జరుగుతుంటుంది. వీరి ఇంట్రెస్ట్ రేట్ చూస్తే యాన్యువల్లీ 8.5% అండి. వీరి 20 ఇయర్స్కి చూస్తే 63,65,000 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వీరికి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ అని నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఈ ఎన్పీఎస్ స్కీమ్ మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ 10% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాటి కంటే కూడా ఎక్కువ అండి. ఇక్కడ 75,94,000 దగ్గర 76 lakhs మనకి నెక్స్ట్ 20 ఇయర్స్లో మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనకి దొరకడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఇదేంటి మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 12% ఇంట్రెస్ట్ యావరేజ్ ఇవ్వడం జరిగింది. అంటే దగ్గర 99 lakhs అంటే దగ్గర 1 కోటి వరకు ఈ యొక్క మెచ్యూరిటీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే అలాగే వీటిల్లో కొన్ని స్కీమ్స్కి అంటే మ్యాక్సిమం స్కీమ్స్కి ఏటీసీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఏటీసీ నుంచి మనకి బెనిఫిట్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా. అయితే ఒక్క విషయం ఇందులో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరైతే ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ ఉన్నారో వారు రిటైర్ అయ్యే సమయంలో ఏదైతే మనకు మ్యాక్సిమం అమౌంట్ మహా అంటే ఒక 60 ఇయర్స్ వరకు ఏజ్ వరకు మనం సర్వీస్ చేస్తే మహా అంటే ఒక 50 lakh, 55 lakh, 60 lakhs మనకి రావడం జరుగుతుందండి. అదే ఈ విధంగా మనం మంత్లీ కటింగ్ ప్లాన్ చేసుకున్నామంటే ఈ అమౌంట్ అనేది మనకు డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచే కట్ అవడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఎంప్లాయ్ దగ్గర నుంచి ఇంతకుముందు మనం ఎలాగైతే ఆ డెబిట్ అనేది చేస్తున్నామో మన శాలరీ నుండి, అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ నుండి కూడా మనం ఈ యొక్క ఆటో డెబిట్ అనేది పెట్టుకునేసి ఈ యొక్క స్కీమ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. చాలామంది
ఒక ఐడియా లేకనో లేక ఇంకా ఇతరత్ర కారణాలో నాకు తెలియదు కానీ ఇంత మంచి టెక్నాలజీ ఇప్పుడు కూడా మనం యూజ్ చేసుకోలేమంటే ఇంకా అంతకంటే దురదృష్టం ఇంకేం లేదండి. సో ఈ వీడియోని అర్థం చేసుకుంటారనుకుంటున్నానండి. సో కొంతైనా మన జీవితాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా చేయాలి అనుకున్నామంటే తప్పకుండా ఇలాంటి స్కీమ్స్ని, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.